అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 229. వీఆర్ ఫ్రెండ్స్ ఓన్లీ. ఇక స్టోరీకి వెళ్తే, ఉదయాన్నే బాల్కనీలో నుంచొని ఉన్న దాత్రి దగ్గరికి వెళ్ళి ఆమెను వెనక నుంచి హక్ చేసుకున్న రాజ్ కిరణ్, బేబీ, ఈరోజు నువ్వు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నావు అని అన్నాడు. ఆ మాట వినగానే దాత్రి వెనక్కి తిరిగి అర్థం కానట్లుగా చూసి, నువ్వేం చెప్తున్నావు రాజ్ అని అంటూనే మధ్యలో ఏదో స్ట్రైక్ అయినట్లుగా ఆగిపోయింది. రాజ్ కిరణ్ కళ్ళల్లో ఏదో అర్థవంతమైన చూపు కనపడుతోంది. దాంతో ఆమె ఆనందంగా, రాజ్, ఏం చేసావో చెప్పు, ఏమైంది అని ఆత్రంగా అడిగింది. అప్పుడు రాజ్ కిరణ్ ఆమె నడుంపై చేతులు వేసి మరింత దగ్గరగా లాక్కుంటూ, అంత తొందర ఎందుకు బేబీ, నీకే తెలుస్తుంది. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. కొన్ని రోజుల్లో మనం కొట్టే దెబ్బకు ఆ అక్షయ్ తట్టుకోలేక విలవిల్లాడిపోతాడు అని అన్నాడు. ఆ మాట వినగానే దాత్రి సంతోషంతో అతన్ని కౌగిలించుకోకుండా ఉండలేకపోయింది. ఆమె మనసులో అనుక్షణం అక్షయ్ను ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉంది. దానికి రాజ్ కిరణ్ తోడవ్వడం, అందులో మొదటి స్టెప్ వేశాడని తెలియడంతో అసలు రాజ్ కిరణ్ ఏం చేశాడో తెలుసుకోవాలని ఆమెకు తొందరగా అనిపించింది. మరోవైపు మధ్యాహ్నం అవుతూ ఉండగా అక్షయ్ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుండి త్రిపాఠి కంగారుగా, హలో సార్ అని అన్నాడు. అతని గొంతులో వినిపించిన ఆతృతను గుర్తించిన అక్షయ్ ముఖం చిట్లించి, ఏమైంది అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నట్లుగా, బాస్, అది అది అని అంటూ ఉండగానే అక్షయ్ చిరాగ్గా, ఏం జరిగిందో త్వరగా చెప్పండి త్రిపాఠి గారు అని విసుగ్గా అన్నాడు. దాంతో త్రిపాఠి కంగారుగా, బాస్, ఈరోజు ఉదయం మన ప్రాజెక్ట్లో అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. అందులో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు హఠాత్తుగా ప్రాజెక్ట్ కాల్ ఆఫ్ అయింది అని చెప్పాడు. అది విన్న అక్షయ్ ఒక క్షణం ఆలోచించి, నువ్వు సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నావా అని అడిగాడు. ఆ ల్యాండ్లో జరుగుతున్న ప్రాజెక్ట్ను అక్షయ్ ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు. దాన్ని స్నేహకు కానుకగా ఇవ్వాలనుకున్నాడు. అందుకే దాని గురించి కంగారుగా అడిగాడు. అప్పుడు త్రిపాఠి నెమ్మదిగా, అవును బాస్, కానీ ఈ ప్రమాదానికి వెనుక ఎవరో ఉన్నారు, మనం ఇంకా కనిపెట్టలేదు. కానీ ఇదంతా ఎవరో కావాలని చేశారని అర్థమవుతోంది. ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ ముఖం నల్లబడిపోయింది. దాంతో అతను సీరియస్గా, పోలీసులతో పాటు మన వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పండి. దీన్ని మనం అంత తేలిగ్గా వదలకూడదు అని అన్నాడు. ఆ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ అవుతున్న ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల భారీ నష్టం రావడమే కాకుండా అతను స్నేహకు ఇవ్వాలనుకున్న ఒక అందమైన గిఫ్ట్ని కూడా ఇవ్వలేకపోతున్నాడు. ఆ విషయం తలుచుకోగానే అక్షయ్కు విపరీతమైన కోపం వచ్చింది. తన ప్రాజెక్ట్ను ఎవరో కావాలని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం అవ్వగానే అతను కోపంగా లైన్లో ఉన్న త్రిపాఠితో, ముందు దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో కనుక్కోండి అని చెప్పాడు. ఓకే సార్ అని త్రిపాఠి చెప్పడంతో ఫోన్ కట్ చేశాడు అక్షయ్. బయట బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్న అక్షయ్ ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ను లోపల గదిలో నుండి గమనిస్తున్న స్నేహ అతని దగ్గరికి వచ్చి, ఏమైంది అక్షయ్ అని అన్నది. జరిగిన విషయం తెలిస్తే స్నేహ బాధపడుతుందని అనుకున్న అక్షయ్, ఏం లేదు, కంపెనీలో ప్రాజెక్ట్లో ఏదో చిన్న ప్రాబ్లం, దాన్ని త్రిపాఠి సాల్వ్ చేసేస్తాడు అని లైక్ తీసుకుంటున్నట్లుగా చెప్పాడు. కానీ స్నేహ అతని మాటలను నమ్మలేదు. త్రిపాఠి సాల్వ్ చేసే ప్రాబ్లం అయి ఉంటే ఖచ్చితంగా అతను అక్షయ్కి కాల్ చేసి ఉండేవాడు కాదు అని అనుకుంది. దాంతో ఆమె అక్షయ్ భుజంపై చేయి వేసి, ఏదైనా పెద్ద ప్రాబ్లమా? నువ్వు నా దగ్గర ఏ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు, నిజం చెప్పు అని అంది. అప్పుడు అక్షయ్ కొంచెం ఇబ్బంది పడుతున్నట్లుగా స్నేహ వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఆరాటం గమనించి ఆమెకు నిజం చెప్పాలని నిర్ణయించుకొని, సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్లో ఒక ప్రాజెక్ట్ జరుగుతోంది. అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. ఎవరో కావాలని ఇదంతా చేశారని త్రిపాఠి అనుమానిస్తున్నాడు. కేస్ ఎంక్వైరీ జరుగుతోంది అని చెప్పాడు. ఎవరో వ్యక్తి చనిపోయాడని వినగానే స్నేహ ఒక్క క్షణం పాటు షాక్ అయింది. ఆ సంఘటన జరిగింది సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్లో కావడంతో ఆ ల్యాండ్ విషయంలో అక్షయ్కి అభయ్కి చాలా పెద్ద గొడవలు జరిగాయని ఆమెకు గుర్తొచ్చింది. దాంతో ఆమె ఆలోచిస్తున్నట్లుగా గొనుగుతూ,
ఒకవేళ ఇది అభయ్ పని కాదు కదా అని అంటూనే వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు లేదు, అభయ్ ఇలాంటి పని ఎప్పటికీ చేయడు అని అంది. ఆ మాట విని అక్షయ్ ఆమె వైపు చిరాగ్గా చూసి, ఈ పని అతను చేయలేదని నువ్వు అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు అని అన్నాడు. ఆమె అభయ్ను సమర్థించడం అక్షయ్కి నచ్చలేదు. అది అర్థం చేసుకున్న స్నేహ, లేదు అక్షయ్, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. అభయ్ ఇలాంటి పనులు చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. అందుకే అతను చేయలేదని చెప్పాను. ఒకవేళ ఏదైనా చేస్తే బయటికి చెప్పే ధైర్యం అతనికి ఉంది అని అంది. ఆమె మాటలు అక్షయ్కి కోపం తెప్పిస్తున్నాయి. దాంతో ఒక్కసారిగా స్నేహను తన దగ్గరికి లాక్కొని ఎర్రబడిన కళ్ళతో ఆమె వైపు చూస్తూ, స్నేహ, ఆ అబ్బాయి నీ ఫ్రెండా కాదా అనేది నాకు అనవసరం. కానీ నువ్వు ఎప్పుడూ అతని హెల్ప్ అడుగుతూనే ఉన్నావు. అతనికి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఇక నువ్వు ఆ వ్యక్తికి దూరంగా ఉంటే మంచిది అని ఆవేశంగా చెప్పాడు. అతని కోపాన్ని చూసి స్నేహ ఒక క్షణం తడబడింది. అయినా అతనికి ఓపిగ్గా వివరిస్తూ, అక్షయ్, నువ్వు అంత కోపం తెచ్చుకోవద్దు. మేం జస్ట్ ఫ్రెండ్స్. కానీ అతనితో ఉన్న కొన్ని రోజుల్లో అతను అందరూ అనుకునేంత చెడ్డ వ్యక్తి కాదని నాకు అర్థమైంది. ఆ విషయమే చెప్తున్నాను అని అంది. అయినా అక్షయ్లో కోపం తగ్గినట్లు కనిపించకపోవడంతో స్నేహ అతని మెడలో చేతులు వేసి, నీకు అభయ్ అంటే చాలా జెల్సీగా ఉంది. ఆ విషయం నాకు తెలుసు అని నవ్వుతూ అంది. ఈసారి అక్షయ్ ఆ మాటను ఖండించలేదు. పైగా తన కోపాన్ని మెయింటైన్ చేస్తూ, నువ్వు ఇక నుండి అతనికి దూరంగా ఉండు. అతనితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టం లేదు అని చిన్న పిల్లాళ్ళ బుంగమూతి పెట్టుకున్నట్లుగా చెప్పాడు. అది చూసి స్నేహ నవ్వి, సరే సరే, ఇక ఈ విషయం గురించి వదిలేద్దాం అని అంది. దాంతో అక్షయ్ కూడా దాని గురించి వదిలేసి, సరే, నువ్వు కూడా జరిగిన దాని గురించి ఆలోచించుకో. ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు. ఇంతలో హఠాత్తుగా బయట ఉరుములు మెరుపులతో శబ్దాలు వినిపించడం మొదలుపెట్టాయి. ఆ శబ్దాలకి చెవులు మూసుకున్న స్నేహ కాసేపటి తర్వాత, అక్షయ్, రాబోయే కొన్ని రోజుల్లో వెదర్ సరిగ్గా లేదని చెప్తున్నారు కదా, మనం ఇంటికి తిరిగి వెళ్తే మంచిదేమో అని అంది. నిజానికి ఈ పరిస్థితుల్లో అక్షయ్ కంపెనీలో ఉండడం మంచిదని ఆమె అనుకుంది. అందుకే డైరెక్ట్గా చెప్తే అతను ఒప్పుకోడని, వెదర్ కండిషన్ బాలేదని వెనక్కి వెళ్దామని చెప్పింది. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న అక్షయ్, నేను అర్థం చేసుకోగలను, కానీ మనం యువన్ కోసం ఈ ట్రిప్ ప్లాన్ చేశాం కదా అని అన్నాడు. అప్పుడు స్నేహ నవ్వి, వెదర్ సరిగ్గా లేనప్పుడు ఇక్కడ ఉండి మాత్రం ఏం ప్రయోజనం, కావాలంటే మళ్ళీ మనం ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ యువన్ డిసప్పాయింట్ అవుతాడు అని అన్నాడు అక్షయ్. లేదు, యువన్ మనం చెప్తే అర్థం చేసుకుంటాడు, అది నేను చూసుకుంటాను అని అంది స్నేహ. అని తలూపాడు అక్షయ్. ఆ తర్వాత స్నేహ యువన్ ఉన్న రూమ్కి వెళ్ళింది. అప్పుడు యువన్ అన్నపూర్ణతో కలిసి గదిలోనే దాగుడు మూతలు ఆడుతూ కనిపించాడు. లోపలికి వచ్చిన తన తల్లిని చూడగానే, మమ్మీ, నువ్వు కూడా రా, హైడ్ అండ్ సీక్ ఆడదాం అని పిలిచాడు. అప్పుడు స్నేహ నవ్వి, సరే ఆడదాం, కానీ ముందు నువ్వు ఇలా రా యువన్, నీతో ఒక మాట చెప్పాలి అని అంది. దాంతో యువన్ తన తల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటి మమ్మీ అని అడిగాడు. అప్పుడు స్నేహ నెమ్మదిగా విషయం చెప్పడానికి ప్రయత్నిస్తూ, మరి కొన్ని రోజుల వరకు ఇలాగే వర్షం పడుతూనే ఉంటుంది యువన్. మనం ఇక్కడ ఉన్నా కూడా ఇలా హోటల్లో కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇంటికి తిరిగి వెళ్దాం. కావాలంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ట్రిప్ ప్లాన్ చేసుకుందాం, సరేనా అని అంది. ఆ మాట వినగానే యువన్ ముఖం నిరాశగా మారిపోయింది. దాంతో స్నేహ వైపు రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా చూసి, కానీ మమ్మీ, నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది, ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉందాం అని అన్నాడు. యువన్ ముఖం చూస్తే స్నేహ కూడా ఇంకా కొన్ని రోజుల పాటు ఉండాలని అనిపించింది. కానీ అక్షయ్కి కంపెనీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తు చేసుకొని యువన్కి మళ్ళీ సర్ది చెప్తూ, ప్లేస్ నచ్చితే మనం దాన్ని ఎంజాయ్ చేయాలి కదా, కానీ కొన్ని రోజుల వరకు వర్షం తగ్గదని చెప్తున్నారు. అలాంటప్పుడు మనం ఇలా రూమ్లో ఉండి ఇక్కడ ప్లేసెస్ ఎంజాయ్ చేయలేం కదా, అర్థం చేసుకున్నానా అని అంది. దాంతో యువన్ ఇంకేం మాట్లాడలేదు. తన తల్లి చెప్పిన మాటల్లో నిజం ఉందని అనిపించడంతో చివరికి అయిష్టంగానే, సరే మమ్మీ, వెళ్దాం అని అన్నాడు. స్నేహ నవ్వుతూ యువన్ క్రాఫ్ట్ చెరిపి, గుడ్ బాయ్ అని అంది. ఆ తర్వాత రోజు సాయంత్రం వాన కొంచెం తగ్గుముఖం పట్టడంతో ఫ్లైట్ అవైలబుల్గా ఉందని చూసి వెంటనే ఫ్లైట్ బుక్ చేశాడు అక్షయ్. దాంతో మరో 2.5 గంటలు గడిచేసరికి
అందరూ హైదరాబాద్లో దిగారు. వాళ్ళను పికప్ చేసుకోవడం కోసం 2 కార్లు రావడంతో, సార్, నేను ముందుగా వెళ్ళి మీరు వచ్చేసరికి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి హడావిడిగా అక్కడ ఉన్న కారులో ఒక దాంట్లో ఎక్కింది. దాంతో కార్ అక్కడ నుండి కొంచెం ముందుగానే బయలుదేరింది. ఆ తర్వాత కారులో అక్షయ్, స్నేహ, యువన్తో బయలుదేరారు. అన్నపూర్ణ కొంచెం ముందుగా బయలుదేరడంతో ముందుగానే ఇంటికి చేరుకుంది. యువన్ బాబుకు బాగా ఆకలేస్తూ ఉంటుంది. త్వరగా ఏదో ఒకటి వండాలి అని అనుకుంటూ హడావిడిగా లోపలికి అడుగుపెట్టిన అన్నపూర్ణమ్మకి ఆ ఇంటి వాతావరణంలో ఏదో తేడా కనిపించింది. దాంతో ఆమె అర్థం కానట్లుగా అటు ఇటు చూస్తూ కొంచెం ముందుకు వెళ్ళింది. అక్కడ ఎదురుగా సోఫాలో దర్జాగా కూర్చొని ఉన్న రాజేశ్వరి, రఘునందన్లు కనిపించారు. వాళ్ళను చూడగానే అన్నపూర్ణ ముఖంలో అప్పటిదాకా ఉన్న సంతోషం ఆవిరైపోయింది. వెంటనే హడావిడిగా ముందుకు వెళ్ళి తలదించుకొని, మేడం, మీరెప్పుడొచ్చారు అని వాళ్ళను గౌరవంగా పలకరించింది. రాజేశ్వరి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, మీ సార్, మీ మేడం ఇద్దరు హనీమూన్కి వెళ్ళారని విన్నాను. నువ్వు కూడా ఆ పిల్లాన్ని చూసుకోవడానికి వెళ్ళావని తెలిసింది, నిజమేనా అని అంది. ఆ ప్రశ్నకు రాజేశ్వరి హడావిడిగా అవునని తలుపుతూ, అవును మేడం, కానీ అది హనీమూన్ కాదు. యువన్ బాబుకు కాస్త గాలి మారినట్లు ఉంటుందని అక్షయ్ సార్ సరదాగా చిన్న ట్రిప్ ప్లాన్ చేశారు అని చెప్పింది అన్నపూర్ణ. కానీ రాజేశ్వరి ఆమె చెప్పిన మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా, ఇంతకీ వాళ్ళెక్కడా అని అడిగింది. వెనకే వస్తున్నారు మేడం, మరో 5 నిమిషాల్లో ఇక్కడుంటారు అని చెప్పింది అన్నపూర్ణ. ఆ మాటకు రాజేశ్వరి చిన్నగా తల ఊపి, సరే, కానీ ఒక విషయం చెప్పు, ఆ స్నేహ కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉంది అని ఆరా తీస్తున్నట్లుగా అడిగింది. ఆమెకు కోడలపై ఇష్టం లేకున్నా ఆమె కడుపులో పెరుగుతున్న తన మనవడిపై ప్రేమ ఉందని అర్థం చేసుకున్న అన్నపూర్ణ చిన్నగా తలూపి, స్నేహ మేడం ఆమె కడుపులోని బిడ్డ ఇద్దరూ చాలా బాగున్నారు మేడం. డాక్టర్ దగ్గరికి కరెక్ట్ టైంకి చెకప్కి కూడా వెళ్తూ ఉన్నారు. కడుపులో ఉన్న బిడ్డ పూర్తి క్షేమంగా ఉంది అని చెప్పింది. ఆ మాట వినగానే రాజేశ్వరి కళ్ళల్లో ఒక రకమైన సంతృప్తి కనిపించడం అన్నపూర్ణమ్మ కూడా గమనించింది. ఇన్ని రోజుల నుంచి స్నేహ ఇంటికి దూరంగా చాలా కష్టాలు ఎదుర్కొందని రాజేశ్వరికి కూడా తెలుసు. అందుకే ఆమె ఎదుర్కొన్న ఒత్తిడి వల్ల కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా ప్రమాదం ఉంటుందేమోనని ఆమె కొంచెం టెన్షన్ పడింది. కానీ అంతా బాగానే ఉందని అన్నపూర్ణ చెప్పడంతో రాజేశ్వరికి రిలీఫ్గా అనిపించింది. ఆ తర్వాత కాసేపు ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ఒక్క క్షణం తర్వాత మళ్ళీ తలపైకెత్తి అన్నపూర్ణ వైపు చూస్తూ, ఆమె కడుపులో ఉన్నది మగపిల్లాడా, ఆడపిల్ల అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే అన్నపూర్ణమ్మ కొంచెం ఆశ్చర్యపోయింది. రాజేశ్వరి చూడ్డానికి చాలా ఆధునిక భావాలున్న మహిళగా కనపడుతూ ఉంటుంది. కానీ ఆమె కూడా ఇలాంటి విషయాలు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆడపిల్ల మగపిల్లాడా అని అడగడంతో ఆమెకు వింతగా అనిపించింది. ఆ తర్వాత ఆమె ప్రశ్నకు సమాధానం చెప్తూ, నాకు దీని గురించి తెలియదు మేడం. ఈ విషయం గురించి స్నేహ మేడం కానీ అక్షయ్ సార్ కానీ ఎప్పుడు మాట్లాడడం నేను వినలేదు. అక్షయ్ బాబు అసలు దాని గురించి పట్టించుకోరు అని చెప్పింది. ఆ మాటకు రాజేశ్వరి చిన్నగా తలూపి, సరే, మీరు వెళ్ళి డిన్నర్ సంగతి చూడండి అని చెప్పింది. రఘునందన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాజేశ్వరి వేస్తున్న ప్రశ్నలను, అన్నపూర్ణ చెప్తున్న సమాధానాలను వింటూ కూర్చున్నాడు. అన్నపూర్ణ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళి రహస్యంగా కిచెన్లో ఉండే స్నేహకు ఫోన్ చేసి రాజేశ్వరి ఇంటికి వచ్చిన విషయం చెప్పింది. అన్నపూర్ణ చెప్పింది విని స్నేహ ఆశ్చర్యపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ కట్ చేసింది. అది చూసిన అక్షయ్, ఏం జరిగింది స్నేహ అని అడిగాడు. అప్పుడు స్నేహ కొంచెం తటపటాయిస్తూ, అత్తయ్య మావయ్య డిన్నర్కి ఇంటికి వచ్చారట అని చెప్పింది. స్నేహ ముఖంలో వచ్చిన మార్పుకి కారణం తెలుసుకున్న అక్షయ్ ఆమె చేతిని మెల్లగా తట్టి, కంగారు పడుకో, ఏం జరిగినా సరే నేను నీతోనే ఉంటాను. వాళ్ళు నా తల్లిదండ్రులు, నీకు అత్తయ్య మావయ్యలు. కొన్ని రోజుల పాటు మనపై కోపం ఉంటుంది, కానీ ఎప్పటికైనా మనం ఒక ఫ్యామిలీ అని అన్నాడు. అక్షయ్ మాటలకు స్నేహ పెదవులు సాగదీసి చిన్నగా నవ్వింది. కానీ ఆలోచిస్తూ, నిజంగా అక్షయ్ చెప్పినట్లు వాళ్ళు కలిసిపోతే బాగానే ఉంటుంది అని అనుకుంది. కానీ గతంలో వాళ్ళు అక్షయ్ దగ్గర నుంచి తన్ను వెళ్ళిపోమ్మని బెదిరించిన దృశ్యాలు ఆమె కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అందుకే వాళ్ళు వచ్చారని తెలియగానే ఆమెకు అనీజీగా అనిపించింది. కానీ ఈసారి ఆమె అక్షయ్కు భార్య స్థానంలో ఉంది కాబట్టి
ఎవరేమన్నా సరే అక్షయ్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని నిర్ణయించుకుంది. దానితో దీర్ఘంగా ఒక లోతైన శ్వాస తీసుకొని అంతా పాజిటివ్గానే జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు నా విషయంలో ఇప్పుడు కోపంగా ఉన్నా రోజులు గడిచే కొద్దీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది. మరో 2 నిమిషాల్లోనే కారు అక్షయ్ విల్లా ముందు ఆగింది. రాజేశ్వరి రఘునందన్ల రాక వల్ల ఏం జరగబోతోంది? రాజ్ కిరణ్ చేసిన పనిని అక్షయ్ కనిపెట్టగలడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.